సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే చేయంగా పటాన్చెరు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ దూసుకుపోతున్నారు. తాజాగా రామచంద్రాపురం మరియు భారతీనగర్ డివిజన్ బ్యాంక్ సొసైటీ కాలనీలో సుమారు 5,65,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ మాట్లాడుతూ బల్దియా పరిధిలోని ప్రతి డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తూ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. స్థానిక కార్పొరేటర్లు అధికారుల సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిఈ వెంకటరమణ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, మార్క్ సొసైటీ ప్రెసిడెంట్ సలీం, అరవింద్, పాపయ్య, యాదిరెడ్డి, అలీ మరియు వివిధ కాలనీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. anak petita सर భారతీ నగర్ రామచంద్రాపూర్ రెండు వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవి భారతీ నగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తం రెండు వార్డులలో కలిసి 5,65,00,000 రూపాయలతోటి శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ కాలనీలలో ఉండే సమస్యలు స్థానిక ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. డ్రైన్లు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, మహిళా భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఏదున్నా సరే ప్రజల అవసరాల మేరకు, వాళ్ళ కోరిక మేరకు తప్పకుండా పరిష్కరించే మార్గంలో అధికారులతో అంచనాలు వేయించి పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, స్థానిక నాయకులు, రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ సోదరులు, సోదరిమణులు, ఈ కాలనీ అధ్యక్షుడు, వారి బృందము, మహిళా సోదరిమణులు, డీసీ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గాన్ని అన్ని విధాల ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకొని సమస్యలను సేకరించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఇంకా శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.